శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మిథున రాశి వారికి ఏప్రిల్ 16 గురువారం. ఈరోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రభావం రాబోతుంది. కానీ ఈ స్త్రీ సాధారణమైనటువంటి స్త్రీ కాదు. ఆమె పేరులో ఉన్న ఒక అక్షరం మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చుతుందంటే మీరు కూడా నమ్మలేరు. అయితే అసలు ఏ అక్షరం కలిగినటువంటి స్త్రీ వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి అదృష్టం రాబోతుంది? అలాగే ఆమె ఎవరు? ఆమె వల్ల నాకు ఏ విధమైనటువంటి లాభం వస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా సమాధానం తెలుసుకుందాం. మీరు ఈ విషయమంతా తెలిసేసరికి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మిథున రాశి వారు కమ్యూనికేషన్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. కొత్త పరిచయాలను సులభంగా స్వీకరించేవారు. త్వరగా కనెక్ట్ అయ్యేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఎవరు ముఖ్యమో వెంటనే గుర్తించలేరు. అదే ఇప్పుడు మీకొక పెద్ద టాస్క్‌గా కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు కొన్ని కొన్ని పరిచయాలను అతి త్వరగా నమ్మరు. అలాగే కొన్ని విషయాలలో మరి మనుషుల కన్నా కూడా ముఖ్యంగా వారు చేసే పనులు చూసిన తరువాతే నమ్ముతారు. ఎందుకంటే ప్రతి పనిలో కూడా కాస్త ప్రాక్టికల్‌గా ఉండాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఏదైనా జరిగే దాని గురించే ఆలోచించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ, జరగని దాని గురించి లేదా కొందరిపై వెంటనే నమ్మకం పెట్టుకునే స్వభావం మాత్రం ఉండదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మీకు ఎవరో సహాయం చా చేస్తారని అనుకుంటున్నారు. కానీ అది ఎవరితో వస్తుందో మీకు క్లియర్‌గా తెలియదు. ఇది ఇప్పుడు మరి రివీల్ అవ్వబోతుందనే చెప్పాలి. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఏప్రిల్ 16 గురువారం ఒక స్త్రీ ఆమె పేరులో ఉన్న ఒక ప్రత్యేక అక్షరం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు ఆ అక్షరం ఏమిటి అంటే గనక ఈరోజు ముఖ్యంగా ప్రభావితం చూపించే అక్షరాలు మొదట సాతో మొదలయ్యే అక్షరాలు. మీకు ఉదాహరణ పేర్లు చెప్తారండి. స అంటే సరిత అనే పేరులోని స స. అలాగే మ అనే అక్షరం ఉంది కదండీ! అంటే ఇది ప్రత్యేకంగా అనే అక్షరం అంటే మమత కావచ్చు, ఏదన్నా కావచ్చు. అలాగే మీకు మరొక అక్షరం ర. అయితే ఈ యొక్క అనే అక్షరం అంటే రమ్య, రమ ఇలాంటి పేర్లు కలిగిన వారు. అలాగే అనే అక్షరం అంటే కావ్య. ఇలాంటి అక్షరాలతో మొదలయ్యే స్త్రీ మీ జీవితంలో కీలకమైనటువంటి పాత్రనైతే పోషించబోతుంది. గుర్తుంచుకోండి. ఎస్, ఎం, ఆర్, కే ఈ యొక్క 4 అక్షరాలులో ఎవరైనా కావచ్చు. ఎవరికైనా ఈ అక్షరాలు కలిగినటువంటి స్త్రీతో మీ జీవితంలో ఒక ఊహించినటువంటి కీలక పాత్రను పోషిస్తుంది. మీరు సాధారణమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆ సమయంలో ఈ అక్షరం కలిగినటువంటి స్త్రీ మీతో మాట్లాడుతుంది. ఒక సమాచారం ఇస్తుంది. లేదా ఒక అవకాశం కూడా చూపిస్తుంది. కానీ మీరు మొదట దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ క్షణంలో మీ మనసులో ఇలా అనుకుంటారు. ఇది యాదృచ్ఛికం అనుకుంటా. కానీ ఇదే చిన్న విషయం మీకు పెద్ద లాభంగా కూడా మారుతుంది. మరి మీ మైండ్‌లో ముఖ్యంగా మీరు మొదట ఆమె విలువను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇగ్నోర్ చేస్తారు. తర్వాత మీరు రియలైజేషన్‌లోకి వస్తారు. ఆమె చెప్పిన మాట మీకు ఒక క్లిక్ అవుతుంది. అయితే తరువాత మీరు ఆ అవకాశాన్ని మరి అంగీకరిస్తారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ స్త్రీ మీరు అనుకున్నంత పెద్ద వ్యక్తి కాకపోవచ్చు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తే. కానీ ఆమె ద్వారా మీకు వచ్చే సమాచారం మీ జీవితాన్ని
మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ లాభం ఎలా వస్తుంది అంటే, ఆమె వల్ల మీకు ఊహించినటువంటి కొత్త అవకాశం రావడం, ఒక డబ్బు లాభం, ఒక సరైన మార్గం ఇవన్నీ మీ జీవితంలోకి వస్తాయి. మరి ముఖ్యంగా ఫైనల్‌గా మీరు ఆమెను గమనిస్తే మీరు పెద్ద లాభాన్ని పొందుతారు. మీరు పట్టించుకోకపోతే మీరు ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అవుతారు. కాబట్టి ఇది ఒక గుర్తింపుకు పరీక్ష లాంటిదనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణాలు మీకు అవసరమైనటువంటి గైడెన్స్, సరైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం, అలాగే గ్రహ అనుకూలత కూడా. ఎందుకంటే ఈరోజు గ్రహస్థితి ప్రకారం గురుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ ద్వారా మరి లాభం ఇస్తున్నాడు. అందుకే ఈ స్త్రీ ద్వారా లాభం వస్తుంది. అయితే ఆ లాభాలు కూడా ఏంటి అంటే డబ్బు లేదా ఊహించని అవకాశం, సరైన గైడెన్సు, ఎదుగుదల. కానీ ఈ స్త్రీని మీరు గుర్తించకపోతే పెద్ద అవకాశం కూడా మిస్ అయిపోతారు. అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత మంచి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలేంటంటే ప్రతి వ్యక్తిని కూడా గమనించండి. చిన్న విషయాలను కూడా మరి లైట్‌గా తీసుకోకండి. ఈరోజు ఒక ముఖ్యమైన పరిహారం ఏంటంటే గురువారం ఉదయం లేదా సాయంత్రం విష్ణువు లేదా గురుని ప్రార్థించండి. పసుపు దానం చేయండి. అలాగే పసుపు బట్టలు ధరించండి. ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపించండి. ముఖ్యంగా మీకు మరొక పరిహారం ఏంటంటే ఈరోజు ఒక కొన్ని పసుపును మీ దగ్గర కొంత పసుపు గింజలు కూడా ఉంటాయండి. లేదా పసుపు కొమ్ములు ఉంటాయి. అటువంటి వాటిని మీ దగ్గర ఉంచుకోండి. ఇవి కొంత మీ అదృష్టాన్నయితే ఆకర్షిస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతుంది. ఒక అక్షరం, ఒక వ్యక్తి, ఒక అవకాశం ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చబోతున్నాయి. గుర్తుంచుకోండి, పెద్ద అవకాశాలు ఎప్పుడూ పెద్ద రూపంలో రావు. కొన్నిసార్లు చిన్న చిన్న సూచనల ద్వారా వస్తాయి. ఎందుకంటే ఈరోజు మీరు కలిసే స్త్రీ మీ యొక్క అదృష్టాన్ని తెరవడానికి ఒక కీ లాంటిది అని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కాబట్టి ఇలా మీ జీవితంలో మరి కని విని ఎరగనటువంటి మార్పులు, మరి ఇందాక నేను చెప్పినటువంటి అక్షరాలు ఏదైతే ఎస్, ఎం, ఆర్, కే ఈ అక్షరాలన్నీ కూడా కలిగినటువంటి వారు, లేదా ఈ అక్షరాల్లో కొన్ని అక్షరాలు కలిగినటువంటి ఖచ్చితంగా వారి వల్ల మీ జీవితంలో అయితే ఖచ్చితంగా మీరు ఏదైతే వారి నుంచి కోరుకుంటారో అది ఖచ్చితంగా మీకు నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.